హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో గంగోత్రి మరియు మాండాకిని నదుల తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం కేదార్నాథ్. ఇది శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే పంచకేదార్ క్షేత్రాలలో ముఖ్యమైనది. ఇక్కడ ప్రతి అడుగు ఒక రహస్యం, ప్రతి రాయి ఒక కథ, ప్రతి మంచుకణం ఒక అద్భుతం. ఇప్పుడు మనం కేదార్నాథ్ ఆలయం గురించి దాగి ఉన్న అద్భుత రహస్యాలను తెలుసుకుందాం. చరిత్రత్ పురాణం. మహాభారత యుద్ధం అనంతరం పాండవులు పాప విమోచన కోసం శివుని ఆశ్రయించారు. కాని శివుడు వారిని తప్పించుకోవడానికి ఎద్దు, నంది రూపంలో దాక్కున్నాడు. పాండవులు వెంటపడి పట్టుకోగా శివుడు భూగర్భంలోకి జారిపోతూ ఎద్దు వెనుకభాగం కేదార్నాథ్లో ప్రత్యక్షమైంది. ఆ వెనుకభాగమే కేదార్నాథ్ జ్యోతిర్లింగం. శివుని ఇతర భాగాలు హిమాలయాల్లోని ఇతర 4 క్షేత్రాలలో దర్శనమిచ్చాయి. ఇవే పంచకేదార్. ఆలయ నిర్మాణ రహస్యం. కేదార్నాథ్ ఆలయం 5000 సంవత్సరాల పాతది అని నమ్మకం. 80 టన్నుల బరువున్న భారీ రాళ్లతో నిర్మించబడింది. అటువంటి రాళ్లను హిమాలయాల ఎత్తుకు ఎలా తీసుకువచ్చారు? ఎలాంటి యంత్రాలు లేకుండా ఎలా కట్టారు? ఇవి ఇప్పటికీ రహస్యం. భూకంపాలు, మంచు, గ్లేసియర్లు వచ్చినా ఈ ఆలయం ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇది సాధారణ శిల్పకళ కాదు, శివశక్తి కాపాడుతున్న క్షేత్రం అని భక్తులు నమ్ముతారు. 2013 వరద అద్భుతం. 2013లో ఉత్తరాఖండ్లో ఘోర వరదలు జరిగాయి. కేదార్నాథ్ పట్టణం అంతా నాశనం అయ్యింది. కాని ఆశ్చర్యకరంగా ఆలయానికి ఒక్క దెబ్బ కూడా తగలేదు. ఆలయ వెనుకనుంచి వచ్చిన ఒక పెద్ద బండరాయి, దివ్యశిల, ఆలయాన్ని కాపాడింది. ఆ బండరాయి వరద ప్రవాహాన్ని అడ్డుకొని నీరు 2 వైపులా వెళ్లిపోయింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఇది శివుని లీలా అని నమ్మారు. ఆధ్యాత్మిక రహస్యాలు. ఇక్కడి శివలింగం స్వయంభూ, ఎవరూ ప్రతిష్ఠించలేదు. ఆలయంలో మంత్రాలు, వేదఘోషం, ఘంటానాదం ఇవి హిమాలయాల్లో ప్రతిధ్వనించి దివ్యశక్తిని సృష్టిస్తాయి. గర్భగుడి వెనుక ఒక చిన్న తలుపు ఉంది. అది ఎప్పుడూ మూసి ఉంచారు. అది ఎందుకు, దాని వెనుక ఏముంది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మంచు కురిసినా, గ్లేసియర్లు కదిలినా ఆలయ గర్భగుడి మీదుగా ఎప్పుడూ రావు. ఈ ప్రాంతంలో ధ్యానం చేస్తే ఆత్మిక శక్తి తక్షణ ఫలితాలు ఇస్తుందని యోగులు చెబుతారు. పంచకేదార్ రహస్యం. కేదార్నాథ్ మాత్రమే కాదు, శివుని శరీరంలోని ఇతర భాగాలు కూడా 5 చోట్ల దర్శనమిచ్చాయి. మద్మహేశ్వర్లో శివుని నాభి, తుంగ్నాథ్లో శివుని చేతులు, రుద్రనాథ్లో శివుని ముఖం, కల్పేశ్వర్లో శివుని జటాజూటం. ఈ 5 క్షేత్రాలను దర్శించేవారు శివుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని విశ్వాసం. భక్త విశ్వాసాలు. శీతాకాల రహస్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు కేదార్నాథ్ మంచుతో మూసుకుపోతుంది. ఈ 6 నెలలపాటు కేదార్నాథ్ శివుని ప్రతిమను ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. ఆ సమయంలో వెలిగించే దీపం ఆరిపోకుండా 6 నెలలు వెలుగుతుందనేది అద్భుతం. భక్తులు దీన్ని అక్షయ దీపం అంటారు. కేదార్నాథ్ కేవలం ఒక ఆలయం కాదు, ఇది శివుని దివ్యశక్తి ప్రత్యక్షంగా కనిపించే క్షేత్రం. ప్రకృతి విపత్తులు వచ్చినా, వేల సంవత్సరాలు గడిచినా ఈ ఆలయం అచంచలంగా నిలబడి ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. కాబట్టి జీవితంలో ఒకసారి అయినా కేదార్నాథ్ దర్శనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది శివుని లీలాక్షేత్రం, మానవలోకంలో దివ్యమై నిలిచిపోయిన అద్భుతం.